ఆ పరమేశ్వరుడు, పరమశివుడు, మహాదేవుడు ఎంతటి కరుణామూర్తో తెలిపే ఈ శ్లోకం. ఏ పాపినోప్యధర్మిష్ఠా అంధామూకాశ్చ పంగవః కులహీనా దురాత్మానః శ్వపచ అపి మానవాః యాదృశాస్త్రాదృశాశ్చాన్యే శివభక్తి పురస్కృతాః తేపి గచ్చంతి సాన్నిధ్యం దేవదేవస్య శూలినః లింగం సికతామయం ఏ పూజయంతి విపశ్చితః తే రుద్రలోకం గచ్చంతి నాత్ర కార్యా విచారణ. పాపాలు చేసేవారు, అధర్మాన్ని ఆచరించేవారు, గుడ్డివారు, మూగవారు, కుంటివారు, కులము గుణము లేనివారు, చెడ్డ మనస్సు కలిగిన వారు, చండాలులు ఎలాంటి వారైనా సరే శివభక్తిని కలిగి ఉంటే చాలు దేవాది దేవుడైన ఆయన సాన్నిధ్యాన్ని తప్పకుండా పొందుతారు. కేవలం ఇసుకతో చేసిన శివలింగాన్ని భక్తిగా పూజిస్తే చాలు వారు ఖచ్చితంగా రుద్రలోకాన్ని చేరుతారు. ఇది సాక్షాత్తు శివపురాణంలో చెప్పింది. ఓం నమః శివాయ.